చెప్పాను. అది లాస్ట్ వైపు చెప్పమని చెప్పాను. ఎత్తున అలుగు పారుతూ ఉంది. అలుగు ఉధృతి చూస్తూ ఉంటే ఇది సముద్ర ఘోరులాగా మనకి వినపడుతూ ఉంది ఈ శబ్దం అంతా. ఏది ఏమైనా కూడా వాస్తవం. కలెక్టర్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు. కలెక్టర్ గారు అన్ని విషయాలు వారితో చర్చించి ఒకవైపు పంట నష్టపరిహారం కానీ లేదా తుఫాను వచ్చిన తర్వాత ఈ రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ ఏవైతే కోతలకు గురై నష్టాలు ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా ఆ నష్టానికి సంబంధించిన వెంటనే మళ్ళా వాటి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేపట్టేలాగా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. రెండవది, నిన్నటి నుంచే పంట నష్టపరిహార నమోదు ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఇల్లు కూలినటువంటి వాళ్ళే కూడా వారి యొక్క దీనిని కూడా నమోదు చేసి అధికార యంత్రాంగం ఆయన కలెక్టర్ గారు అలాగే ప్రభుత్వానికి కూడా నివేదికలు అందించడం జరుగుతుంది. ఏది ఏమైనా